ప్రైజ్ ద లార్డ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యం ఉంటుంది. కీర్తనకారుడు అంటున్నాడు, ఈ మాట విమోచించిన వారు పలకాలి, విరోధుల చేతిలో నుండి విమోచించబడిన వారు పలకాలి. అనేక దేశాల నుంచి, తూర్పు నుంచి, పడమటి నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి పోగు చేసిన వారు ఆ మాట పలకాలి అని ఇశ్రాయేలీయులను గురించి చెప్తూ ఉన్నాడు. దేవుడు మన జీవితాలలో కూడా అనేకమైన అద్భుత కార్యాలను చేసి ఉన్నాడు కదా. మనము ఎల్లప్పుడూ కూడా దానిని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇశ్రాయేలీయులైతే వారు భయంకరమైన బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని దేవుడు కాపాడి విమోచించి విడుదలనిచ్చి క్షేమంగా మరి ఆయన ఏర్పాటు చేసినటువంటి వాగ్దాన భూమిలోనికి వారిని తీసుకొని వచ్చాడు. అయితే దేవుడు వారి జీవితాలలో అనేకమైన అద్భుతములు చేసినప్పటికీ కూడా ఎంతగా దేవునికి అవిధేయత చూపించి విరోధంగా జీవించి ఆయనకు కోపం తెప్పించినప్పుడు ఆయన వారిని చెదరగొట్టినప్పుడు వాళ్ళు తిరిగి అనేక దేశాలలోకి, అనేక అన్య రాజుల చేతి క్రిందికి బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. కానీ దేవుడు ప్రేమతో తిరిగి వాళ్ళను పోగు చేసినటువంటి దేవుడు. మరి మన జీవితాలలో దేవుడు మనల్ని అనేక భయంకరమైన పరిస్థితుల నుంచి విమోచించి ఉంటాడు. అనేకమైన బానిసత్వములలో నుంచి, అడిక్షన్స్లో నుంచి, సమస్యలలో నుంచి విడిపించి ఉంటాడు కదా. మరి అవన్నీ మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించిన మన చుట్టూ ఉన్న పరివారాన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మన తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకొని వారందరిని బట్టి కూడా మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఎంతోమంది మనకు సపోర్ట్గా నిలబడి ఉంటారు కదా. ఎంతోమంది మనకు ఎల్లప్పుడూ చేయుతనిస్తూ నడిపిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మరి మనకు దైవికంగా అనేక రకాలుగా సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ, నడిపిస్తూ ముందుకు మనల్ని నడిపించే మన తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, దైవ సేవకులైనా, మరి మెంటర్స్గా ఉంటున్నటువంటి ఎవరైనా సరే వారిని బట్టి కూడా మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయమందును చెల్లించమని అపొస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు కదా. మనం ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థించాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ విధంగా చెల్లించటం మనము దేవునిని మహిమపరిచినట్లు, ఆరాధించినట్లు.